అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో గల్ఫ్ అగ్రదేశాల మధ్య మహాయుద్ధం మొదలైంది. నిన్నటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న దేశాలు ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యం కోసం క్రూడ్ కత్తులు దూస్తున్నాయి. ఆసియా మార్కెట్పై గుత్తాధిపత్యం సాధించేందుకు ఈ రెండు దేశాలు పంతానికి పోయాయి. చమురు ఉత్పత్తిని అమాంతం పెంచేస్తూ రేట్ల యుద్ధానికి తెరలేపాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సౌదీ అరేబియా తన చమురు ధరలపై భారీగా తగ్గించింది. మేమేం తక్కువ కాదన్నట్టుగా యుఏఈ మార్కెట్లోకి చమురును వరదలా ముంచెత్తుతోంది. ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత కొరత వస్తుంది అనుకుంటే ఇప్పుడు కొనేవారే లేక నిల్వలు పేరుకుపోతున్నాయి. అసలు గల్ఫ్ దేశాల మధ్య మొదలైన ఈ ఆయిల్ వార్ ఎటు దారితీస్తోంది? ఒపెక్ కూటమి ఎందుకు కుప్పకూలుతోంది? దీనివల్ల భారత్ లాంటి దేశాలకు లాభమా నష్టమా? లెట్స్ వాచ్. గల్ఫ్ దేశాల్లో చమురు యుద్ధం మొదలైందా? సౌదీ గుత్తాధిపత్యానికి యుఏఈ చెక్ పెట్టిందా? గల్ఫ్ దేశాల క్రూడ్ వార్ భారత్కు మేలేనా? హార్ముజ్ జలసంధి మార్గంలో వాణిజ్యం పునఃప్రారంభమై ఉండొచ్చు, కానీ ఇప్పుడు అదే మార్గం గల్ఫ్ దేశాలకు సరికొత్త సమస్యను తెచ్చిపెట్టింది. అరబ్ కంట్రీస్ వద్ద ఇప్పుడు చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, కానీ వాటిని కొనేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ఇంధన మార్కెట్పై ఆధిపత్యం చెలాయించేందుకు రెండు గల్ఫ్ దేశాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. సరికొత్త క్రూడ్ ఆయిల్ యుద్ధానికి తెరలేపాయి. ఆ రెండు దేశాలు ఏవో కాదు, సౌదీ అరేబియా, యుఏఈ. ఈ రెండు దేశాలు ఇప్పుడు చమురు ఉత్పత్తిని భారీగా పెంచాయి. ప్రస్తుత తాజా పరిణామాలను గమనిస్తే 2 దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంతగా సౌదీ అరేబియా చమురు ధరలను భారీగా తగ్గించింది. తన ఫ్లాగ్షిప్ బ్రాండ్ అయిన అరబ్ లైట్ ముడి చమురును ఆసియా కొనుగోలుదారులకు మునుపెన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్కు ఆఫర్ చేస్తుంది. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలోనే ఒపెక్ కూటమి నుంచి వైదొలిగిన యుఏఈ తన చమురు ఉత్పత్తిని అమాంతం పెంచేసింది. ఆసియా రిఫైనరీలను ఆకర్షించడమే లక్ష్యంగా ఇరు దేశాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఈ పరిణామాలు ఇప్పుడు ప్రపంచాన్ని చమురు ధరల యుద్ధం వైపు నెడుతున్నాయా అనే సందేహం వెంటాడుతోంది. దీనికి బలమైన కారణమే ఉంది. దశాబ్దాలుగా ప్రపంచ చమురు మార్కెట్లో సౌదీ అరేబియా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. చమురు ధరలను ఇష్టరాజ్యంగా రియాద్ పెంచేది. కానీ ఇప్పుడు సౌదీ ఆటలకు చెక్ పడింది. గల్ఫ్ దేశాల్లో చోటు చేసుకున్న ఇరాన్ యుద్ధంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రాంతీయ స్థిరత్వానికి మూలస్తంభాలుగా నిలిచిన వ్యవస్థలనే కుదిపేసింది. ప్రపంచానికి నిరంతరం చమురును గల్ఫ్ దేశాలు సరఫరా చేసేవి. దీంతో పలు దేశాలు నిశ్చింతగా ఉండేవి. కానీ ఇరాన్ యుద్ధం ఇంధన సరఫరాలపై కొత్త భయాన్ని రేపింది. ఇంధన రవాణా కారిడార్ ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉందో ప్రపంచానికి స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిని తెరిచిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు మార్కెట్లో చమురు నిల్వలు ముంచెత్తుతున్నాయి. యుద్ధం కారణంగా నిలిచిపోయిన సరఫరాలు ఒక్కసారిగా మార్కెట్లోకి వరదలా వచ్చిపడ్డాయి. అయితే ఆ స్థాయికి తగ్గట్లుగా డిమాండ్ పెరగలేదు. ముఖ్యంగా చైనా నుంచి ముడి చమురు దిగుమతుల బలహీనంగా మారాయి. దీంతో ఆసియా మార్కెట్లో చమురు కొనుగోళ్లు మందగించాయి. ఫలితంగా కొనేవారు లేక చమురు నిల్వలు పేరుకుపోయాయి. ఈ పరిణామం సౌదీ అరేబియాను ఇరకటంలో పడేసింది. దాంతో ధరలను భారీగా తగ్గించడం మినహా దానికి మరో మార్గం లేకుండా పోయింది. ఇందుకు తగ్గట్లే రియాద్ దూకుడుగా వ్యవహరిస్తూ ఆసియా కొనుగోలుదారుల కోసం తన ఫ్లాగ్షిప్ ముడి చమురు ధరలపై భారీ కోత విధించింది. మార్కెట్లో సరఫరా విపరీతంగా పెరగడంతో డిస్కౌంట్కు చమురు విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అరబ్ లైట్ ముడి చమురు ధరను బారెల్కు ఏకంగా $11 మేర సౌదీ తగ్గించింది. దీంతో ప్రాంతీయ బెంచ్ మార్క్ ధర కంటే $1.50 తగ్గింది. ఇప్పుడు సౌదీకి చెందిన అరబ్ లైట్ బ్యారెల్ ధర $65.31కు చేరింది. 2000, 2015, 2020 తర్వాత సౌదీ భారీ డిస్కౌంట్తో చమురు విక్రయించడం ఇదే తొలిసారి. అయితే ఇంతటి భారీ ధరల కోత విధించినప్పటికీ సౌదీ అరేబియాకు కష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే దీనికంటే తక్కువ ధరలకే ఇతర ప్రత్యర్థి దేశాల నుంచి చమురు లభిస్తోంది. దీని అర్థం మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఆసియా మార్కెట్ కోసం పోరు తీవ్ర రూపం దాల్చింది. ఒకవైపు సౌదీ అరేబియా ధరలను తగ్గిస్తుంటే మరోవైపు యుఏఈ చమురు ఉత్పత్తిని ముమ్మరం చేస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఒపెక్ నుంచి అబుదాబి తప్పుకుంది. దీంతో క్రూడ్ ఉత్పత్తి జోరు పెంచింది. జూన్ నాటికి రోజుకు 38 లక్షల బారెళ్లను యుఏఈ ఉత్పత్తి చేస్తుంది. గత 6 ఏళ్లలోనే యుఏఈకి ఇదే అత్యధిక ఉత్పత్తి కావడం విశేషం. ప్రస్తుతం యుఏఈ అజ్ఞాక్ రకం క్రూడ్ను రోజుకు ఏకంగా 50 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయగలదు. సింపుల్ గా చెప్పాలంటే సౌదీ అరేబియా ధరల కోతతో తన మార్కెట్ వాటాను కాపాడుకోవాలని చూస్తోంది. యుఏఈ మాత్రం అదనపు ఉత్పత్తితో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించింది.
కానీ ఇరు దేశాలు ఆసియా మార్కెట్ పైనే ఫోకస్ చేశాయి. సౌదీ అరేబియా ధరలను తగ్గించి కస్టమర్లను ఆహ్వానిస్తుంది, కానీ యుఏఈ తనే కస్టమర్ల వద్దకు వెళ్లి క్రూడ్ను విక్రయిస్తోంది. ఇరాన్ యుద్ధ సమయంలో బ్రెంట్ రకం క్రూడ్ బారెల్కు ధర $120కు చేరింది. ఇప్పుడు అది కాస్త $72 కంటే దిగువకు పడిపోయింది. ఇప్పుడు ప్రపంచ దేశాల భయం చమురు కొరత గురించి కాదు, మార్కెట్లో పేరుకుపోతున్న చమురు నిల్వల గురించి. అయితే ఈ కథ కేవలం సౌదీ అరేబియా, యుఏఈ మధ్య పోటీకి మాత్రం పరిమితం కాలేదు. దీని వెనుక అంతకంటే పెద్ద కథే ఉంది. ఇదంతా ఒపెక్ గురించే. సరఫరాను నియంత్రిస్తూ చమురు మార్కెట్ను సమతూకంలో ఒపెక్ ఉంచేది. కానీ ఇప్పుడు ఆ బాధ్యత మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఒపెక్ కూటమిలో పూర్వపు ఐక్యత ఇప్పుడు కనిపించలేదు. యుఏఈ ఇప్పటికే ఈ కూటమి నుంచి వైదొలిగింది. ఇరాక్ తమకు మరింత ఎక్కువ ఉత్పత్తి కోటాను కేటాయించాలని పట్టుబడుతోంది. కజకిస్తాన్ అప్పుడే తన పరిమితులను మించి చమురును ఉత్పత్తి చేస్తోంది. వీటికి తోడు కేవలం కొద్ది రోజుల క్రితమే ఒపెక్ ప్లస్ మార్కెట్లోకి రోజుకు అదనంగా 9 లక్షల బారెళ్లకు పైగా సరఫరాను పెంచుతూ మరో విడత ఉత్పత్తి పెంపునకు ఆమోదం తెలిపింది. అసలు ప్రపంచానికి ఇప్పుడు ఇంత చమురు అవసరమా? ఇప్పటికే నిల్వలు పుష్కలంగా ఉన్న మార్కెట్లోకి ఉత్పత్తిదారులు బలవంతంగా చమురును ముంచెత్తుతున్నారా? త్వరలోనే మరో చమురు ధరల యుద్ధం రాబోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే చమురు యుద్ధానికి సంబంధించిన మొదటి గుండు ఇప్పటికే పేలినట్లు స్పష్టమవుతోంది. ఈ గల్ఫ్ క్రూడ్ చమురు ధరల యుద్ధంలో మాత్రం భారత్ వంటి దేశాలకు లాభమే జరుగుతుంది. నిజానికి ఇప్పటికే భారత్ యుఏఈ, రష్యా, ఇరాక్, ఇరాన్ నుంచి భారీ డిస్కౌంట్ రేట్లకు చమురును పెద్ద ఎత్తున కొంటోంది. ఇప్పుడు ఆయా దేశాలకు గట్టి పోటీనిస్తూ భారత్ను ఆకర్షించేందుకు రియాద్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలమవుతాయో, భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.